హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ నటసింహం బాలయ్య బాబు మరీ ఇంత ఈక అని ఆశ్చర్యచకితులవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సెకండ్ జనరేషన్లో నలుగురు సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య, వెంకీ సార్లు మన టాలీవుడ్కి 4 ఫిల్లర్స్ అని. వీళ్ళ మధ్య నెంబర్ గేమ్లో చిరు ఎప్పుడు మిగతా వాళ్ళకంటే టాప్లోనే ఉండేవాడు. ఇక తర్వాత స్థానం ఎవరు అయ్యుంటారు అనే దాంట్లో ఇప్పటి జనరేషన్ నిబ్బా కిడ్స్కి ఇప్పటికీ కన్ఫ్యూజనే. ఎల్లో మీడియా రుద్దుడు వల్ల చిరు తర్వాత బాలయ్యనేమో పెద్ద హీరో అనే ఇంప్రెషన్లో ఉండేవాళ్ళు. కానీ నిజానికి 90స్లో 2000లో కూడా వెంకీమామ బాక్స్ ఆఫీస్ స్టామినా తెలిసిన వాళ్ళు చిరు తరువాత సెకండ్ ప్లేస్ వెంకీమామదే అని డంకా బజాయించి మరీ చెప్తూ ఉంటారు. కానీ నడిమిట్ల బాలయ్య బాబును లాక్కొచ్చి ఎల్లో మీడియా విపరీతంగా రుద్దడం వల్ల బాలయ్య బాబుది సెకండ్ ప్లేస్ ఏమో అనుకుంటారు ఇప్పటి నిబ్బా కిడ్స్. కానీ వాళ్ళకి ఇప్పుడు టోటల్ క్లారిటీ వచ్చేసింది. వెంకీమామ ఫుల్ పొటెన్షియల్తో హిట్ కొడితే ఎలాగుంటుందో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో కల్లారా చూసేస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ హీరోస్లో 100 కోట్ల షేర్ కొట్టింది చిరు ఒక్కడే. 10 ఏళ్ల బ్రేక్ తర్వాత వచ్చి కూడా ఖైదీ నెంబర్ 150, సైరా ఇంకా వాల్తేరు వీరయ్యలతో 3 సార్లు కొట్టాడు. అంతేకాకుండా 200 కోట్ల గ్రాస్ సైరా ఇంకా వాల్తేరు వీరయ్యలతో 2 సార్లు కొట్టి సీనియర్స్లో తన రేంజ్ ఏంటో చవి చూపించాడనమాట. ఇక చిరుకి బాలయ్య ఒక్కడే 40 అని రుద్దే ఎల్లో మీడియాకు తెలియని అంశం ఏమంటే, బాలయ్య బాబుకి ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ లేదు, 200 కోట్ల గ్రాసర్ లేదు అన్నమాట కామెడీగా. అలాగని బాలయ్య బాబు సైన్మాలకు హిట్ టాక్ రాదా అంటే అదేమీ లేదు, అన్నీ బ్లాక్ బస్టర్ టాక్లే. కానీ క్లోజింగ్ మాత్రం 60 కిందే ఉంటుందన్నమాట. అది బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా. మొన్న వచ్చిన డాకు మహారాజుకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎల్లో మీడియాలో అయితే ఓహో ఆహో, రజనీకాంతం అంకుల్కి జైలర్ ఎట్నో, కమలం అంకుల్కి విక్రమ్ ఎట్నో, బాలయ్య బాబుకి డాకు అట్టా అని వదలగొట్టేశారు. కానీ క్లోజింగ్ రన్ చూస్తే 60 లోపే ఉండిపోయింది. కానీ ఇంకో పక్క అదే టాక్ తెచ్చుకున్న వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సైన్మా మాత్రం బాక్సులు ఎగరేస్తూ వారం తిరగకుండానే 100 కోట్ల షేర్ కొట్టడమే కాకుండా 2-3 రోజుల్లో అఫీషియల్గా 200 కోట్ల గ్రాసర్ కూడా కొట్టబోతోంది. సో ఇక్కడ దాగున్న నిగూఢ రహస్యం ఏమంటే, చిరు వెంకీమామల బాక్స్ ఆఫీస్ స్టామినాలో నటసింహం బాలయ్య బాబుకి సగం కూడా లేదని. ఎట్టాగంటే 2017లో సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150తో, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణితో వచ్చారు. 2 సైన్మాలకు సేమ్ టాక్ వచ్చింది. కట్ చేస్తే చిరు సైన్మా 104 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాలయ్య బాబు సైన్మా 45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అది కూడా బావ సిబిఎన్ గారు ఏపీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే. ఇక 2023లో సంక్రాంతికి కూడా చిరు వాల్తేరు వీరయ్యతో వస్తే బాలయ్య విజయసాయి రెడ్డితో వచ్చాడు. రెండింటికి సేమ్ టాక్. చెప్పాలంటే విజయసాయి రెడ్డికే బెటర్ టాక్ వచ్చింది. కానీ కట్ చేస్తే చిరు సైన్మా 136 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాలయ్య సైన్మా 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు 2025 సంక్రాంతికి వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాంతో వస్తే బాలయ్య బాబు డాకు మహారాజ్తో వచ్చాడు. రెండింటికి కూడా హిట్ టాకే వచ్చింది. కానీ బాలయ్య బాబు బండి 60 దగ్గరే ఆగిపోతే వెంకీమామ 100 కోట్ల షేర్ కొట్టేసి 150 వైపు పరిగెడుతున్నాడు. అలా క్లాష్కి వచ్చి సేమ్ టాక్ వస్తే చిరు వెంకీమామలలో సగం కూడా చేయలేడు బాలయ్య బాబు. వాళ్ళ సైన్మాలు ఫ్లాప్ అయితే తప్ప బాలయ్య బాబు పండగ చేసుకోలేడనమాట. అలా ఆ విధంగా సీనియర్ హీరోస్లో చిరు తర్వాత స్థానం వెంకీ మామదే. కానీ ఎల్లో మీడియా రుద్దుతున్నట్టు బాలయ్య బాబుది ఎంత మాత్రమూ కాదు అని రూఢీ అవుతోందని అంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇక 4వ ఫిల్లర్ అయిన కింగ్ నాగులు సార్ సంగతి తెలిసిందే. టాప్ 4లో ఏ రాజశేఖర్నో రాజేంద్ర ప్రసాద్నో పెట్టున్నా బాగుండేది. ఈయన ఎందుకు కన్సిడర్ చేస్తున్నారో అర్థమే కాదు. ఎందుకంటే ఆయన బాక్స్ ఆఫీస్ ఫుల్ చూస్తూనే ఉన్నాం కదా మరి అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.